శివుడి మూడో కంటి మంటల్లో మన్మధుడు భస్మమైతే ఆ బూడిద నుండి పుట్టిన భయంకరమైన రాక్షసుడు ఎవరో తెలుసా? వాడే బండాసురుడు. వాడిని చంపడానికి సాక్షాత్తు లలితా పరమేశ్వరి ఎలా ఉద్భవించిందో చూడండి. ఆ బూడిద నుండి పుట్టిన బండ అనే రాక్షసుడు బ్రహ్మదేవుణ్ణి మెప్పించి సగం లోకాన్ని పాలించే వరం పొందుతాడు. తన అహంకారంతో దేవతలందరినీ ఇంద్ర పదవి నుండి తరిమేస్తాడు. వాడిని ఎదుర్కోవడం ఎవరి వల్ల కాకపోవడంతో త్రిమూర్తులు కలిసి మహాయజ్ఞం చేస్తారు. శ్రీ లలిత త్రిపుర సుందరి ఆవిర్భవిస్తుంది. ఆమె తన సైన్యాన్ని సృష్టించి బండాసురుడిపై యుద్ధానికి వెళ్తుంది. ఈ యుద్ధంలో ఆమె తన 10 గోర్ల నుండి విష్ణువు యొక్క దశావతారాలను సృష్టించి రాక్షసులను మట్టి కరిపిస్తుంది. చివరికి అమ్మవారు మహాకాళేశ్వరాస్త్రం ప్రయోగించి బండాసురుడిని అతని పట్టణమైన శూన్యకంతో సహా భస్మం చేస్తుంది. లోకానికి శాంతిని చేకూరుస్తుంది. లలితాదేవి మహిమ మీకు నచ్చినట్లయితే జై మాత కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం పురాణమిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.